హలో అండి, నేను మీ కవిత, ఫౌండర్ ఆఫ్ ఆర్కే ఎంటర్ప్రైజెస్. అపార్ట్ ఫ్రమ్ బిజినెస్, ఈరోజు కొన్ని నేను మీతో పర్సనల్ విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి వీడియో త్రూ. అంటే నేను ఆర్కే బ్రాండ్ని లాంచ్ చేసి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. April 30th మన ఆర్కే ఎంబ్రాయిడరీ మిషన్ ఫస్ట్ డెలివరీ ఇచ్చామండి. సో అది విజయనగరంలో ఇచ్చాము. సో 1 year అయిపోయింది. ఈ 1 yearలో ఇది వరకు నేను ఒక 500+ మిషన్సే ఇచ్చుంటాను, నా బ్రాండు ఇద్దరు బ్రాండ్లు కలిపి. సో కస్టమర్స్ అందరూ కస్టమర్స్ అనే కన్నా ఫ్యామిలీ అనుకోవాలండి, చాలా సార్లు చాలానే అడిగారు, ఎందుకు మేడం మీరు అసలు ఇది వరకు ఒక బ్రాండ్తో కొలాబరేట్ అయి ఉండేవాళ్ళు కదా, ఎందుకు దాని నుంచి బయటకు వచ్చేసారు, వాళ్ళకి మీకు ఏమైనా గొడవలు అయినాయా, ఏమైనా డిస్టర్బెన్సెస్ అయినాయా అని చాలా సార్లు అడిగారండి. బట్ నేను ఎప్పుడు ఎవరికి ఇన్ఫాక్ట్ ఆన్సర్ చెప్పలేదు. మీ అందరికీ చూస్తున్న మీ అందరికీ తెలుసు, జస్ట్ స్మైల్ ఇచ్చి ఊరుకున్నాను అంతే. సో చెప్పే టైం రాలేదండి, ఇప్పుడు వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. అందుకే ఈరోజు ఎందుకు బయటకు వచ్చానా అని చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఎందువలన వచ్చానంటే మెయిన్ రీజన్ ఏంటంటే, డీలర్ ఎప్పుడు డీలర్ గానే ఉండిపోవాలనుకోడండి, కస్టమర్ ఎప్పుడు కస్టమర్ లాగానే ఉండిపోవాలనుకోరు. ఎదగాలని ఎవరికైనా ఒక థాట్ ఉంటుంది. సో ఆ థాట్ నాకు ఎప్పటి నుంచో ఉంది. బట్ డీలర్షిప్ అనేది క్యారీ చేయడం అంత ఈజీ మ్యాటర్ అయితే కాదండి. మన బరువుని మనం మోయడం కష్టమైన ఈ రోజుల్లో మనం ఇంకొకరు నేమ్ అంటే వాళ్ళ పేరు, ప్రతిష్ట, వాళ్ళ మర్యాద, వాళ్ళ బ్రాండ్ని క్యారీ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ మ్యాటర్ అండి. దాన్ని భుజాల మీద మోస్తూ ఉన్నప్పుడు నేను చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యానండి. నా కారణంగా వాళ్ళ రెప్యుటేషన్ ఎక్కడ పడిపోతుందేమో, నా కారణంగా ఏమైనా బ్యాడ్ రిమార్క్ వస్తుందేమో అని చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఇన్ఫాక్ట్ నేను సిక్ కూడా అయిపోయానండి, హెల్త్ పరంగా చాలా సిక్ కూడా అయిపోయాను. ఆ టైంలో నాకు అనిపించింది నేను క్విట్ అయిపోతాను, నేను ఇంకా బిజినెస్ చేయను అన్న స్టేజ్కి వచ్చేసి నేను క్విట్ అయిపోయానండి ఆ బ్రాండ్ నుంచి. అంతే తప్ప అంతకు మించి వాళ్ళకి నాకు గొడవలు కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఒక 5-6 సంవత్సరాలు జర్నీ కలిసి చేశాక ఒక 5-6 లక్షలు వాళ్ళ దగ్గర ఉండొచ్చు, నా దగ్గర ఉండొచ్చు, చిన్న చిన్న ఉండొచ్చండి. అవి కూర్చొని మాట్లాడుకుంటే స్టార్ట్ అయిపోతాయి, దానికి వదిలేసే అంత కారణాలు ఉండవు. అలాగే వాళ్ళకి నాకు ఎప్పుడు గొడవలు లేవు, వాగ్వాదాలు లేవు, ఆర్గ్యుమెంట్స్ లేవు. ఎప్పుడు సరదాగా కలవడం, మాట్లాడుకోవడమే తప్ప నేను నేను ఫేస్ చేసే స్ట్రగుల్ నుంచి బయటపడడం కోసం నేను క్విట్ అయిపోయాను. క్విట్ అయిపోయి నేను ఇంట్లో ఒక 1.5 month అట్లా ఉండిపోయానండి, కూర్చునిపోయాను. నేను ఇంకా చేయలేనేమో అన్నట్టు ఉండిపోయాను. ఆ టైంలో మా బ్రదర్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ, ఎందుకు నువ్వు అలా ఉండాలి, మేము సపోర్ట్ చేస్తాము, నువ్వు నీ ఓన్ బ్రాండ్ లాంచ్ చేసుకో, వేరే వాళ్ళది మొయ్యలేను అంటున్నావు కాబట్టి నువ్వు నీ ఓన్ బ్రాండ్ లాంచ్ చేసుకో అని చెప్పి చాలా పుషప్ చేశారు వాళ్ళు. దాని కారణంగా మళ్ళీ నేను బయటకు వచ్చి ఆర్కే ఎంబ్రాయిడరీ బ్రాండ్ అనేది రిజిస్ట్రేషన్ అది చేసుకొని లాంచ్ చేశానండి. అంతకు మించి మీరు అనుకుంటున్నట్టు, మీరు అపోహపడుతున్నట్టు ఎటువంటి గొడవలు అలాంటివి లేండి. దే ఆర్ గుడ్ ఇన్ దేర్ లైఫ్, ఐఎమ్ గుడ్ ఇన్ మై లైఫ్ అండి. ఇది అందరికీ మీకు తెలుసు. యాక్చువల్గా నాకు ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇలాంటి థాట్ అసలు లేనే లేదండి. స్టార్టింగ్లో నేను ఏదో చదువుకునేదాన్ని, ఈవెన్ ఎప్పుడు చదువుతూనే బుక్స్ ఎక్కువ చదువుతూ ఉండేదాన్ని, చదువుతూ ఉంటూ ఏవో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా రాసి కొన్ని క్రాక్ కూడా చేశాను. ఆ టైంలో మా అన్నయ్య గారు కానీ లేకపోతే మా హస్బెండ్ కానీ వేరే దగ్గరికి పంపిస్తాను, ఒక 2 years ఉండు, నువ్వు చూసుకో, మేము ఫ్యామిలీని చూసుకుంటామని నన్ను మోటివేట్ చేస్తాను. నేను ఫ్యామిలీని వదిలి వెళ్ళలేక ఉండిపోయానండి. ఎస్పెషల్లీ పిల్లలు చిన్నగా ఉండడం, పిల్లలకి హెల్త్ బాగోకపోవడం, అలాంటి సిచ్యువేషన్లో నేను వెళ్ళలేక ఉండిపోయి అప్పుడు అనుకున్నాను, ఏదైనా ఇంట్లో అయినా స్టార్ట్ చేద్దాం సరదాగా అని చెప్పి ఎంబ్రాయిడరీ మిషన్ని తీసుకున్నానండి. ఇదంతా ఒక 8 years బ్యాక్ జరిగిన స్టోరీ. ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను. ఆ ఎంబ్రాయిడరీ మిషన్ నేనే హైదరాబాద్ వెళ్ళి ఇలా చూసి ఫలానా సక్సెస్ అనే బ్రాండ్ తీసుకుందాం అంటే, ఆ టైంలో మా బ్రదర్ చెప్పారు, సక్సెస్ కాదు, హెచ్ఎస్డబ్ల్యూ మంచి బ్రాండు, మార్కెట్లో మంచి నేమ్ ఉంది, ఇది తీసుకో అమ్మా అంటే, లేదు నాకు ఆమె నచ్చారు, నేను అక్కడ తీసుకుంటాను అని చెప్పి సక్సెస్ మిషన్ని తీసుకున్నానండి. ఆ టైంలో ఇన్ఫాక్ట్ నా దగ్గర డబ్బులు కూడా లేవు, వాళ్ళే అడ్జస్ట్ చేశారు. సో మా బ్రదరు, మా హస్బెండ్ వాళ్ళే అడ్జస్ట్ చేస్తే నేను ఆ మిషన్ని తీసుకున్నాక ఒక 2 years హ్యాపీగా రన్ చేశాను. ఆ టైంలో వాళ్ళకి నాకు మంచి ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. ఆ టైంలో వాళ్ళు వేరే కంపెనీస్కి డీలర్స్గా ఉండడం జరిగింది. తర్వాత ఈ సక్సెస్ని ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళు, సక్సెస్ అనే బ్రాండ్ని. తర్వాత వాళ్ళకి దానిలో అవగాహన ఉండడం వల్ల, నేను ఇదివరకే చెప్పాను కదా, డీలర్ ఎప్పుడు డీలర్గానే ఉండిపోవాలనుకోరు అని.
వాళ్ళకి వచ్చిన థాట్ ద్వారా వాళ్ళు వాళ్ళ ఓన్ బ్రాండ్ ని లాంచ్ చేసుకున్నారు. అదే బ్రాండ్ ని నేను అడాప్ట్ చేసుకున్నానని చెప్తానండి. నేను డీలర్షిప్ తీసుకున్నానని చెప్పను, అడాప్ట్ అంటే దత్తత తీసుకున్నానని చెప్తాను. ఎందుకంటే నేను నా బ్రాండ్ గా ఫీల్ అయ్యాను. నేను నా బ్రాండ్ గా ఫీల్ అయ్యానో లేదో కస్టమర్స్ అందరికీ తెలుసు. నేను ఆ ప్రెజర్ ని తీసుకోలేక క్విట్ అయిపోయానండి. తర్వాత మన ఓన్ బ్రాండ్ ని లాంచ్ చేసుకున్నాను. ఈ లాంచింగ్, ఓన్ బ్రాండ్ లాంచింగ్ అనేది ఇట్స్ ఎ బిగ్ స్టెప్ ఫర్ మీ అండి. మా బ్రదరు, మా హస్బెండ్, అలాగే మా ఫాదరు వీళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. ఇన్ఫాక్ట్ మా ఫాదర్ అయితే నేను ఎక్కడైనా బిజినెస్ మీట్స్ కానీ పర్చేసింగ్ కానీ అని ఒక 10 డేస్ 15 డేస్ వెళ్ళిపోతే ఈవెన్ పిల్లల దగ్గర అయినా లేకపోతే స్టోర్ అయినా ఆయనే చూసుకునే వాళ్ళు. చాలా సపోర్ట్ చేశారండి మా ఫాదర్ కానీ, మా బ్రదర్ కానీ, అలాగే మా హస్బెండ్ కానీ. సో వాళ్ళతో పాటు మీరు కూడా నా ఫ్యామిలీ అనండి, కస్టమర్ దేవుళ్ళు. మీరందరూ చాలా సపోర్ట్ చేశారు, చాలా ట్రస్ట్ ఇచ్చారు. నేనైతే మీ అందరికీ ఒక ప్రామిస్ చేస్తున్నానండి, మీరు చేసిన సపోర్ట్ ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. స్టిల్ సపోర్ట్ చేశారు అనే కన్నా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అనడం బాగుంటుందేమో. సో ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా మీ ట్రస్ట్ ని నేను బ్రేక్ చేయనండి. ఎప్పటికీ ఇలాగే ఉంటాను, ఇక్కడే ఉంటాను. నన్ను గాని నా సంస్థను గాని ఇంతగా ఆదరిస్తున్న కస్టమర్స్ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నన్ను, నా సంస్థని మీరు ఎప్పుడు ఇలాగే ఆదరించాలని, దీవించాలని, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నేను మీ కవిత.